వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. ఈ రోజు పాలకుర్తిలో జాబ్ మేళా జరుగుతుంది. ఎంతో మంది యువత మనకు ఉద్యోగాల కోసం వేటల కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చి కార్పొరేట్ సంస్థలు కానివ్వండి, చాలా మంది ఇక్కడికి వచ్చి పిల్లలకి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలాగా ఇక్కడ హనుమాన్ల ఝాన్సీ రెడ్డి గారు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నమస్తే మేడం. ఎట్లా అంటే ఈ జాబ్ మేళా పెట్టాలని ఎట్లా అనుకున్నారు? అట్లా ఇవాళ ఏ కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి, ఎంతమందికి అవకాశం కల్పించబోతున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ జాబ్ మేళా అనేది లాస్ట్ 2 years నుంచి అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒకటే ఏమేంటంటే ఎంతమందికి మనం ఉద్యోగాలు ఇప్పగలుగుతాము, ఎంతమంది ఉద్యోగాల్లో ఉండగలుగుతారు, దానికి ఏంటంటే ఒక రిలయబుల్ కంపెనీస్, ఒక రిలయబుల్ సోర్సు, ప్లస్ మేము కూడా హెచ్ఆర్ అంటే ఫౌండేషన్ తరఫున హెచ్ఆర్జేఆర్ ఫౌండేషన్ తరఫున పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా వరకు కూడా గతంలో గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పెట్టడము లేదా వేరేగా కంపెనీస్ వచ్చి పెట్టడం, అదే కాకుండా ఎంతమంది వచ్చారు మనకి జాబ్ మేళా చేసినమా లేదా అని అనుకున్న అదే కాదు, మనకు కావాల్సింది మనకి ఎంత క్వాలిటీ ఆఫ్ పీపుల్కి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మా ట్రస్ట్ ఎయిమ్. సో దాని ప్రకారమే మేము అన్నట్టుగా ఆనాడు మన క్యాంపెయిన్కి వచ్చినప్పుడు నేను కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మాట ఇవ్వడం జరిగింది. మన వర్గంలో నియోజకులకి అంటే అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని. సో తప్పకుండా అంటే ఇప్పుడు ఇలాంటి వాటికి కొన్ని ఇక్కడికి రావాలి కాబట్టి వాళ్ళందరూ కూడా మన పిల్లలు అక్కడికి వెళ్తే హైదరాబాద్ వెళ్తే ట్రాఫిక్లో ఉండాలి, ఆఫీస్ చుట్టూ తిరగాలి ఈ ఎండల్లో, మళ్ళీ అక్కడ పోయినా కానీ రికమెండేషన్స్ రావాలి. సో అలాంటిది ఇక్కడికి ఆల్మోస్ట్ 40 కంపెనీస్ పైన ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. హైదరాబాద్ నుంచి అలా ఒక 100 మంది హెచ్ఆర్ టీం రావటం జరిగింది నిన్న. ఈరోజు 5:30కి వాళ్ళు బస్సులో బయలుదేరారు హైదరాబాద్లో. ఇప్పుడు ఇంతకుముందు వచ్చారు నిన్న, ఈరోజు అర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఇంకా 100 మంది వచ్చి మన టీం అనే వాళ్ళు వచ్చి ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ మరి ఇక్కడ సిస్టమ్ ఎట్లా సెటప్ చేయాలి, కంపెనీస్కి ఎట్లా కావాలనేది ఆల్రెడీ లాస్ట్ 2-3 months నుంచి ఈ టాక్స్ అనేది జరుగుతున్నది. సో అదేవిధంగా ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళకి వలేరో అనే కంపెనీ ఉంది. సో వాళ్ళ కృష్ణ గారని బాగా మాకు యుఎస్లో తెలుసు. సో తన ద్వారా నేను టెక్నికల్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే లాట్ ఆఫ్ టెక్నికల్ అంటే ఇప్పుడు మనం రిజిస్టర్ చేసినప్పుడు పిఆర్ఓ కోడ్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకు కూడా స్మూత్గా ఇంటర్వ్యూ అవుతుంది. ఎందుకంటే గుంపులో గోవిందలాగా అయితే ఇంటర్వ్యూ చేయలేరు. సో ఈ టెక్నికల్ ఎక్స్పీరియన్స్, టెక్నికల్ ప్రోగ్రామ్ అనేది రాయటం వాళ్ళ కంపెనీ వాళ్ళు రాశారు. సో ఎందుకంటే చాలా వరకు మనం ఏదో చెక్ ఇన్ చేసినా నీ పేరు వచ్చింది అనేది కాదు, నీ పేరు వచ్చిన తర్వాత నీ కంపెనీకి అప్లై చేసిన తగ్గట్టు నీ క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళకి పిఆర్ఓ కోడ్ వస్తుంది. పిఆర్ఓ కోడ్ వచ్చినప్పుడు ఆ పిఆర్ఓ కోడ్ ప్రకారం వాళ్ళు పిలుస్తారు. సో తప్పకుండా ఈ 40 బూతులు కూడా వేయించడంలోన సో తప్పకుండా పిల్లలందరికి కూడా ముఖ్యంగా మా నియోజకవర్గం పిల్లలందరికీ కూడా జాబులు వచ్చి వాళ్ళకు సొసైటీలో మంచి పోస్ట్లో ఉండాలి, మంచిగా వాళ్ళ అమ్మా నాన్న కళలు కోరికలన్నీ కూడా తీర్చాలని కోరుకుంటూ ఈరోజు మా ఎమ్మెల్యే గారు అన్ఫార్చునేట్లీ రావాల్సింది, బట్ ఫ్లైట్ డిలే వల్ల రాలేదు. ఎందుకంటే 22nd అనుకున్నాం ఫస్ట్. సో తను మళ్ళీ 29th వస్తుందంటే తనకు మళ్ళీ మార్చినాము 29th. మళ్ళీ ఇప్పుడు బిజీ సీజన్ వల్ల అందరూ సమ్మర్ కదా, పిల్లలందరూ హాలిడేస్ వల్ల చాలామంది ఫ్లైట్స్ డిలే అయినాయి. అందులో ఇప్పుడు మన వారు వల్ల కూడా కొన్ని ఫ్లైట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఆ కొన్ని ఫ్లైట్స్లో మళ్ళీ సీట్ దొరకాలంటే కూడా కష్టంగా ఉంది ఇప్పుడు. సో అందుకోసమని తను రేపు మార్నింగ్ దిగుతున్నారు. సో అదర్వైజ్ మా చీఫ్ గెస్ట్ మా ఎమ్మెల్యే గారు, పాలకుర్తి ఎమ్మెల్యే గారే. సో మా ట్రస్ట్ తరఫున చేస్తున్నాం కాబట్టి ఇది పొలిటికల్కి సంబంధం లేదు. ఏ పార్టీ పరంగా ఉన్నా కానీ, ఏ ఓటర్ అయినా కానీ, ఏ పార్టీ ఓటర్ అయినా కానీ తప్పకుండా వచ్చి అవకాశాన్ని వాడుకోవాలి, కోరుకోవాలి. అంటే ఇది ఇక్కడ ఉన్న నేపథ్యం మేడం, అందరూ కూడా రైతు కూలీలు, అలాంటి కుటుంబాల నుంచి పిల్లలు ఇవాళ మంచి కంపెనీలోకి జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూడలేరు పిల్లల్ని, లోపలికి వెళ్తారు, బయట ఉంటాం. కానీ ఇక్కడ నేరుగా వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని దగ్గరుండి పంపిస్తున్నారు. అది ఎట్లా చూస్తున్నారు? అందుకోసమే మేము అక్సెప్టెన్సీ లెటర్స్ కూడా విత్ ఇన్ వీక్ ఎవరైతే ఈరోజు అక్సెప్టెన్సీ అవుతారో జాబ్స్లో వాళ్ళకి అక్సెప్టెన్సీ లెటర్స్ కూడా విత్ ఇన్ వీక్లో వస్తాయి. సో తప్పకుండా ఆ రోజు మీరు అన్నారు కదా తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలని.
సో ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పిల్లలకి ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళ కళ్ళల్లో శ్రమనే చూసాము. సో ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని అనుకొని మేము విత్ ఇన్ వీక్లో మళ్ళీ హెచ్ఆర్ దగ్గర నుంచి ఆ లెటర్లు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు ఎవరికైతే వచ్చినాయో ఉద్యోగస్తులకి మళ్ళీ అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా పిలిచి ఆ యాక్సెప్టెన్సీ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎప్పుడు చెప్తుంటారు మీరు, బిజినెస్ మ్యాన్గా ఉమెన్గా కానివ్వండి, అక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే ముఖ్యంగా మహిళలు బయటకు రావాలంటారు. పల్లెటూరు నుంచి చదువులు చదివిస్తారు, పెళ్లిళ్ళు చేస్తారు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉద్యోగాలు పంపించాలంటే ఎక్కడో ఒక భయం ఇప్పటికీ తల్లిదండ్రుల్లో వాళ్ళలో ఉంటుంది, అత్తగారింట్లో కూడా. అలాంటి వాళ్ళకి ఇట్లా ఉద్యోగాలకు మీరు జాబ్ మేళ పెట్టారు, మీ ద్వారా ఏం చెప్తారు ఇక్కడ వాళ్ళకి? అంటే ఎప్పుడైనా కానీ మనం పిల్లిని చూసి పులి అనుకుంటే పిల్లి కూడా పులి అవుతుంది, అదేవిధంగా పులిని చూసి పిల్లి అనుకుంటే పిల్లి అవుతుంది. సో అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది, మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. మన ఆడపిల్లనైనా మనం నమ్మాలి, ఆడపిల్లకైనా మనము అది మనకు కాన్ఫిడెంట్ ఇవ్వాలి. ఎందుకు మనం ఇవ్వాలి అని అంటే రేపు ఆడపిల్లలు అనేవాళ్ళు ఇప్పుడు మీరు స్కూల్స్లో చూస్తే నేను స్టాటిస్టిక్స్ చెప్పించాను, అమెరికాలో కాదు ఇండియాలో కూడా ఇప్పుడు మీరు రేషియో పరంగా చూస్తే ఆడపిల్లలు ఆర్ మోర్ ఫోకస్డ్, వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. మగపిల్లలకి ఏంటంటే కొంచెం డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఈ గేమ్ అంటారు, రేపు క్రికెట్ అంటారు, రేపు వాలీబాల్ అంటారు. ఆడపిల్లలకి ఏంటంటే అయ్యో మా అమ్మ నాన్న కష్టపడ్డారు, చదువుకోవాలి, నేను ఒక ప్రయోగాలు కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నా కుటుంబాన్ని నేను నిలబెట్టాలి అని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆడపిల్ల చదువుకుంటే మొత్తం గ్రామం మొత్తం చదువుకున్నట్టు, ఆడపిల్లకు ఉద్యోగం ఇస్తే ఒక కుటుంబానికే ఉద్యోగం ఇచ్చినట్టు. సో అందుకోసమని మన ఆడపిల్లలను కూడా ప్రోత్సహించాలి, మన ఆడపిల్లలు కూడా తక్కువగా చేయొద్దు. మరి వాళ్ళను కూడా ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ చేయాలి అని అంటే అది మన తల్లిదండ్రి దగ్గర నుంచి రావాలి. తల్లిదండ్రి దగ్గర నుంచి వచ్చినప్పుడే మన పిల్లలకు కూడా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు తండ్రులు కాదు, మరి వాళ్ళకి అన్నలు కాదు, తమ్ముళ్ళు కాదు, మరి రేపు పెళ్ళైన తర్వాత భర్తలు కాదు, మళ్ళీ తల్లులు అయిన తర్వాత కొడుకులు కాదు. అంటే నా దాంట్లో నేను చెప్పగలుగుతాను, నేను బిజినెస్లో తిరిగిన దగ్గర నుంచి నా కొడుకులు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు. సో అదేవిధంగా ఇప్పుడు తల్లులకి అయితే కొడుకులు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మహిళ బయట ఎదగాలి అని అంటే తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీ పోర్చుగా అంటే వాళ్ళ ఫ్యామిలీ సపోర్టు, వాళ్ళ ఫ్యామిలీకి స్పందన ఉంటేనే చేయగలుగుతారు. మళ్ళీ అదేవిధంగా మహిళలు చెప్పేది కూడా ఏంటంటే మీరు మంచిగా ఎదగాలి, మీరు ఒక ఇండివిజువాలిటీ ఐడెంటిటీ మనకు సొసైటీలో రావాలి అని అంటే ఫస్ట్ మనంగా ఎంపవర్ అవ్వాలి. మనం ఎంపవర్ అయినప్పుడే మనం వేరే వాళ్ళని ఎంపవర్ చేయగలుగుతాం. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు మీరు ఎంపవర్మెంటే కాదు, ఇప్పుడు మీరు ఫోకసింగ్ అనేది ఉండాలి. ఎందుకనంటే చాలా వరకు ఆడపిల్లలు ఏమనుకుంటారు, నేను పెళ్ళి అయిపోయింది, నేను చదువు మానేద్దాం, నేను తల్లి అయిపోయా ఉద్యోగం మానేద్దాం అని అనుకుంటారు. కానీ తల్లి అయినప్పుడు పెళ్ళమైనప్పుడే ఫస్ట్ ఎండింగ్ మనకు సెకండ్ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది లైఫ్లో. ఎందుకంటే ఇప్పుడు నేను అంతకుముందు తల్లి అవ్వకముందు నేను చదువుకున్నాను, కానీ నేను ఉద్యోగం చేసింది కూడా నేను తల్లి అయిన తర్వాతనే చేశాను. నేను మళ్ళీ అమ్మమ్మ నాయనమ్మ అనుకుంటానే నేను బిజినెస్లో మేల్ డామినేటింగ్ బిజినెస్లో 35 years నేను అమెరికాలో చేయడం జరిగింది. సో మనకు మహిళలు అనే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం ఫ్యామిలీ పరంగా మనం ప్రయారిటీ ఇస్తాం కాబట్టి మన భర్తలకు కానీ మన పిల్లలకు కానీ అది ఎప్పుడు కూడా ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. కానీ అది దానికే పోషివ్వాలి, ఈ పాత్రకే పోషించినప్పుడే మనం సక్సెస్ అనేది రాగలుగుతాం. ఎందుకంటే ఇది చేసేటప్పుడు దాని గురించి ఆలోచించవద్దు, ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు బిజినెస్ గురించి లేకపోతే మన కెరీర్ గురించి ఆలోచించవద్దు. ఎప్పుడైతే మనం ఇండివిజువల్గా చూడగలుగుతామో ఏ పాత్రకి ఆ పాత్ర ఆ టైం బీయింగ్ పోషివ్వగలుగుతామో అప్పుడే మనం సక్సెస్ అవ్వగలం. ప్రొఫెషనల్ వేరు పర్సనల్ వేరు అని చాలా క్లియర్గా చెప్తున్నారు. అంతే, ఎందుకంటే పర్సనల్గా ఉన్నప్పుడు మన ఫ్యామిలీని గురించి ఆలోచించాలి, ఒక ప్రొఫెషనల్గా పోయినప్పుడు మన కంపెనీకి మనం ఏం చేయగలుగుతాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సొసైటీ మనకి ఏం చేయగలుగుతుందని అనుకుంటున్నాం, అదే సింపతి మీద మనం బతుకుతున్నాం. మనం సొసైటీకి ఏం చేయాలని అనుకున్నప్పుడు మనలో కక్ష, మనలో కోరిక, మనకు ఒక డ్రీము, మనకు ఒక ఎయిమ్ అనేది మనకు తయారవుతుంది. అట్లనే మనం అది అవ్వాలి అని అంటే మన సొసైటీకి ఏం చేయాలంటే ఏంటి, మనం ఎంపవర్ అవ్వాలి. మనం ఎంపవర్ అవ్వాలి అని అంటే మనకు అది తెలియాలి. మనం ఎంపవర్ అయినప్పుడు మన సొసైటీకి చేయగలుగుతాం. సో తప్పకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది నెక్స్ట్ జనరేషన్లో నెక్స్ట్ కాలంలో రాబోయేది. నాట్ ఓన్లీ ఇక్కడే కాదు, అమెరికాలో ఎప్పుడో స్టార్ట్ అయింది. ఎందుకంటే వేటా అనేది నేను 2019లోనే అక్కడ లాంచ్ చేయడం జరిగింది. అదే వేటా ఇండియా, అదేమో వేటా గ్లోబల్, ఇదేమో వేటా ఇండియా. సో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేపు జూబ్లీ హిల్స్ 24th లాంచ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా నేను ప్రతి ఒక్క ఎంపవర్ అయిన ఉమెన్ను కూడా ఆ ఎంపవర్మెంట్, వేటా ఎంపవర్మెంట్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్, దాని షార్ట్ కట్ వేటా. అంటే చాలామంది అంటారు మీరు మెన్ వేటాడతారా మేడం అని. వేటాడాల్సిన పని లేదు,
మనము ప్రపంచకాన్ని వేటాడాలి. ప్రపంచకాన్ని వేటాడాలి అని అంటే మనం ప్రపంచంలో ఒకళ్ళగా నిలవాలి అని అంటే మన ఎంపవర్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఎంపవర్మెంట్ అనేది తప్పకుండా 24th లాంచ్ అవుతుంది. సో హోల్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆల్రెడీ మాకు 500 మంది వేటా ఉమెన్ రిక్రూటింగ్ కూడా అయ్యారు. సో వీళ్ళందరితోటి రేపు లాంచింగ్ జరుగుతుంది. పెద్ద పెద్ద కాంప్లిష్ అయిన మహిళలు అంటే మేము ఒక్కొక్క రంగాల్లో తీసుకుంటున్నాం. మెడికల్ ఫీల్డ్లో ఒకళ్ళు, మన లా అండ్ ఆర్డర్ ఫీల్డ్లో ఒకళ్ళు, పొలిటికల్గా ఏదైతే మహిళా అండ్ ఉమెన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా రాబోతున్నారు. సో తప్పకుండా నాట్ ఓన్లీ ఈవెంట్ లాంచ్ చేయడమే కాకుండా లాడ్ ఆఫ్ మోటివేషన్ స్పీకర్స్ కూడా ఉంటారు. సో తప్పకుండా మీరు అందరూ కూడా వచ్చి వేటా ప్లాట్ఫామ్ అనేది యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మన నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇక్కడ మనం తీసుకొచ్చిన సర్వీస్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, మహిళలు ఖచ్చితంగా ఉద్యోగంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, ఎందులో అయినా ముందుకు రావాలి. అలానే ముఖ్యంగా వేట అనేది అక్కడ గ్లోబల్లో ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాము. అందరూ కూడా ఉండబోతున్నారు. మోటివేషన్ ఇవ్వడానికి స్పీచెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చేలా కూడా అందులో ఉండబోతున్నారు. ముఖ్యంగా ఇక్కడ చేసినటువంటి జాబ్ మేళాలో ప్రతి ఒక్కళ్ళు రాజకీయాలకు అతీతంగా, ఇది పార్టీలకు సంబంధం లేదు, వీరి ట్రస్ట్ ద్వారా అయితే ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా అయితే అందరూ ఈ యొక్క నియోజకవర్గం కాదు, పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ వచ్చి ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా అయితే ఇది రాజకీయాలకి సంబంధం లేదు, యువత కోసం చేసినామంటూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. RN TV, కీప్ వాచింగ్.